హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను పూరీలు చేద్దామని పిండి అయితే కలిపాను. దొండకాయలు నైటే కట్ చేసి పెట్టాను అనమాట. దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఉల్లి కారం వేసి. ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, అందుకే డీటెయిల్గా అయితే చూపించట్లేదు. ఉల్లి కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూరీలోకి ఏమో ఆలు కర్రీ చేస్తున్నాను. టమాటో ములక్కాయలు 2 ఉంటే అవి కూడా వేసి కుర్మాలాగా చేస్తున్నాను అనమాట. కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. అంటే మొత్తం ప్రాసెస్ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి చూపించట్లేదు. అలాగే దొండకాయ ఉల్లికారం కూడా రెడీ అయిపోయిందనమాట. ఈ 2 కూడా నేను ప్యారలల్గా అయితే చేశాను. ఇంకా అదే సమయంలో మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడైతే గోంగూర పచ్చిమిర్చి అయితే ఉడకపెట్టి ఉంచాను. గోంగూర కూడా 2-3 సార్లు నీట్గా కడిగేసుకున్నాను. ఇది ఉడికిన గోంగూరని మిక్సీ వేసుకుని తర్వాత తాలింపు అయితే వేసాను అనమాట. ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, అందుకనే మొత్తం అయితే చూపించట్లేదు అనమాట. ఇంకా కర్రీస్ అయితే నేను ఎర్లీగానే చేసేసాను, ఎందుకంటే ఎండబడ్డ తర్వాత స్టవ్ దగ్గర చేయాలంటే బాగా స్వెట్టింగ్ ఉంటుందని. ఇంకా అందరు లేచేసరికి టైం పడుతుంది కదా, అందుకని ఈలోపు కర్రీస్ అయితే చేసి పెడుతున్నాను. ఇంకా అందరు లేచిన తర్వాత అయితే పూరి అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పూరీలు ముందుగానే చేస్తే చప్పగా అయిపోతాయి కదా, తినేటప్పుడు చేసుకున్నాం అనుకోండి బాగా పొంగి ఉంటాయి, తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత తిన్నాం అనుకోండి అదంతా ఆయిల్గా అనిపిస్తుంది. వేడి దాని మీద అయితే ఆయిల్ అయితే అనిపించదు. ఇంకెక్కువ మంది ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పి వారానికి 2 సార్లు అయితే పూరి అయితే చేసుకుంటున్నాను. ఇంకా కర్రీస్ అయితే చేశాను కదా, ఆఫ్టర్నూన్ ఇంకా డీమార్ట్కి వెళ్దాంలే అని వెళ్ళాము. కొంచెం సరుకులు అట్లా అయిపోయినాయిలే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాను. నేను తీసి సర్దుదామంటే మా బాబా మొత్తం నేను తీస్తానని ఒక్కొక్కటైతే తీసిస్తున్నాడు. ఈ నెలలో అయితే మేము 2వ సారి అయితే డీమార్ట్కి వెళ్ళామన్నమాట. లాస్ట్ వీక్లో ఒకసారి వెళ్ళాము. అప్పుడు ఏంటంటే సరుకులు ఎక్కువేం తీసుకురాలేదన్నమాట. అన్ని స్నాక్స్ బెడ్షీట్స్ అట్లా తీసుకొచ్చాం, రగ్గులు అవి. ఈసారి ఏమో 2 బెడ్షీట్లను, మిగతా అన్నీ ఇంట్లోకి వాడుకునే సరుకులు అయితే తీసుకొచ్చాము. సర్ఫ్, మినపగుళ్ళు, పచ్చెనపప్పు, అవి పల్లీలు, దేవుడికి ఆయిల్, ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చాము. ఈసారి సర్ఫ్ తీసుకురాకుండా నేను లిక్విడ్ అయితే తీసుకొచ్చాను. చూద్దాం ఒకసారి లిక్విడ్ కూడా ట్రై చేద్దామని. మామూలుగా అయితే లిక్విడ్ ఎప్పుడు తీసుకురాను, అది త్వరగా అయిపోతుందేమో అని సర్ఫ్ 2 kgs తీసుకొస్తే మాకైతే 1 month అయితే వస్తుంది. లిక్విడ్ మనకి తెలియదు కదా, ఎక్కువ వేసేస్తామని ఎప్పుడైతే తీసుకురాను. మా హస్బెండ్ ఒకసారి తీసుకో బాగుంటుంది లిక్విడ్ అంటే, ఈసారి లిక్విడ్ అయితే తీసుకొచ్చాను. ఓవరాల్గా నేను ఏమేమి సరుకులు తీసుకొచ్చాను చూపిస్తాను, చూసేయండి. కరాచీ బిస్కెట్స్ లాస్ట్ టైం చాక్లెట్వి ఉంటే తీసుకొచ్చాము, బాగున్నాయి అవి. ఈసారి అయితే అవి అయితే లేవన్నమాట, ఇంకా వేరే అయితే ఉన్నాయి. లోపల అడుగున పెద్ద ఉండేసరికి మా బాబుకి లాగడానికి రాక గట్టిగా లాగుతూ ఉన్నాడు. పతంజలి సోప్ చూస్తాము, ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు అన్నాడు. ఇంకా గిన్నెలు ఎక్కువ ఉంటున్నాయి కదా, కాబట్టి ఎక్కువ సోప్ అయితే పడుతుందన్నమాట. మినపగుళ్ళు అవన్నీ పాపం లాగడానికి రావట్లేదన్నమాట తనకి. మేము ఇంకా గోధుమ పిండి, ఆయిల్ ఏమో బయటే తీసుకొస్తాము కాబట్టి అవి అయితే తీసుకురాలేదు. ఇంకా సోప్స్, సర్ఫ్ అలాంటివన్నీ అయితే తీసుకొచ్చాను. చింతపండు కూడా అయిపోయింది, చింతపండు కూడా తీసుకొచ్చాను. అలాగే ఇంకా సమ్మర్ కదా, ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది కదా అని కంఫర్ట్ కూడా తీసుకొచ్చాను. కంఫర్ట్ బదులు సాఫ్ట్ టచ్ తెచ్చాను. దానికి ఒక పెద్దది తీసుకుంటే ఇంకొక చిన్నదైతే ఫ్రీగా వచ్చింది. పిల్లలకేమో లేస్ ప్యాకెట్, అలాగే డార్క్ ఫ్యాంట్సీ పెద్ద బాక్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా అవైతే ఆఫర్స్ ఉంటాయి కదా అని తీసుకొచ్చాను. చూడండి, కాజు బిస్కెట్స్, పిస్తా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాము. ఈవినింగ్ టీ తాగేటప్పుడు అట్లా తినొచ్చులే అని చెప్పేసి. అలాగే డార్క్ ఫ్యాంట్సీ పెద్ద తీసుకొచ్చాను, ఎందుకంటే 4 పిల్లలు ఉన్నారు కదా, రోజుకు తలా 2 తిన్నా కూడా వెంటనే అయిపోతుందిలే అని. అలాగే గార్లిక్ మిక్చర్ తీసుకొచ్చాను, ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే అన్నం తినేటప్పుడు అన్నంలో అయినా వేసుకోవచ్చని. బింగో మ్యాడ్ యాంగిల్స్ ఇవైతే 2 తీసుకొచ్చాను, ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చినా ఇంకా అదే పనిగా అవే తింటున్నారు అన్నం తినకుండా. తాజ్మహల్ టీ పొడి, ఈసారి అయితే పూల్ మకానా తీసుకొచ్చాను. ఇదైతే 149 రూపీస్ పడింది. దీని మీద కాస్ట్ వచ్చేసి 200 ఉంది, 50 రూపీస్ ఆఫర్లో 149 పడింది అనమాట. ఇంకా రూమ్ ఫ్రెష్నర్స్ అయితే తీసుకొచ్చాను, లాస్ట్ టైం తీసుకొచ్చాను కానీ ఇంకా అవి వచ్చినాయి, అంత బాగా రావట్లేదు స్మెల్. అందుకని ఈసారి ఈ లెమన్ది అయితే తీసుకొచ్చాను. మినపగుళ్ళు, అలాగే పల్లీలు, చింతపండు, జెంటిల్ది మ్యాటిక్ లిక్విడ్, ఇది కూడా ఏదో ఆఫర్లోనే వచ్చిందనమాట. సాఫ్ట్ టచ్ తీసుకొచ్చాను. అలాగే మైసూర్ శాండిల్ సోప్స్, లైజాలు, పతంజలి, అలాగే సర్ఫ్ ఎక్సెల్. ఇదేంటంటే బట్టలు కొన్ని అయితే విడిగా ఉతుకుతాం కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా
సోప్స్ అయితే తీసుకొస్తాను. మా బాబు అయితే ఇంక అప్పుడే అన్నీ లాగి పీకేస్తున్నాడు అనమాట. వీళ్ళకి ఏంటంటే అంతా ఆత్రం ఇచ్చిందాక కూడా ఆగరు, మళ్ళీ సగం సగం తిని పడేస్తూ ఉంటారు. అందుకని ప్యాకెట్స్ అవైతే ఎక్కువ తీసుకురాలేదు. లాస్ట్ టైం ఎక్కువ తీసుకొస్తే అన్నీ పాడు చేసేసారనమాట. మేము ఇంకా డీమార్ట్ నుంచి వచ్చేటప్పుడైతే మధ్యలో ఒక చోట తాటి ముంజలు ఉంటే అవైతే తీసుకొచ్చాము. మీలో ఎంతమందికి తాటి ముంజలు ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే అసలు తినను అనమాట తాటి ముంజలు. నాకు ఇష్టం ఉండదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు. ఇంకా మా హస్బెండ్కి ఇష్టం అనమాట. సమ్మర్ వస్తే ఇంటి దగ్గర తాటికాయలు అవన్నీ కొట్టుకొచ్చి అవైతే తింటూ ఉంటారనమాట. నాకు ఎందుకో తినబుద్ధి అవ్వదు, ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు. చాలామంది ఇష్టపడతారు కదా సమ్మర్లో తాటి ముంజలు. సమ్మర్ అంటేనే తాటి ముంజలు, ఈతకాయలు ఇవే గుర్తుకొస్తాయి కదా, పుచ్చకాయ. తాటికాయలు అయితే మనకి పల్లెటూరులో అయితే ఏముంది, ఊరికనే పొలాల్లో చెట్లు ఉంటాయి కదా, అక్కడైతే కొట్టుకొస్తారు. ఈ మధ్య ఈ తాటి ముంజలతోటి వెరైటీలు అయితే చేస్తున్నారు కదా. తాటి ముంజల ఐస్ క్రీమ్ అని, తాటి ముంజల పలావ్ అని, తాటి ముంజల కర్రీ అని, అట్లాగా రకరకాలుగా చేస్తున్నారు. కానీ దేన్ని ఎలా తింటే బాగుంటుందో అలా అని తినాలి. అలా అని డిఫరెంట్గా ట్రై చేసి లేనిపోనివి తెచ్చుకోవద్దు. ఇంక ఇక్కడైతే పిల్లలైతే బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. మా బాబు అమ్మ ఫోటో తీయ అంటూ ఉన్నాడు. తను బాల్ని కిక్ చేసినప్పుడు ఒక ఫోటో తీయాలంట. అందుకని చెప్పేసి నేను ఫోన్ చూసుకుంటుంటే తీయంటే తీసి చూపించాను తనకి. ఇంక తర్వాత అదైతే చూపిస్తున్నాడు. ఇంకా సాయంత్రం స్నానాలు అది చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ నేను తినిపిస్తాలే పిల్లలకి అన్నం, నీకు ఏదైనా పని ఉంటే చూసుకో అన్నారు. అందుకని చెప్పేసి నేనైతే వానికి ఇచ్చేసాను కలిపి పెట్టమని. నేనైతే ప్రజెంట్ అయితే ఖాళీగానే కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటున్నాను.